థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. ప్రైజ్ లా బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు పర్లకు డాడీ వారి మాట నీ కొరకే సామెతలు 35. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆమేన్. పుటము అనగా అగ్నిలో కాల్చి శుద్ధి చేయుట అని. 12వ కీర్తన 6 ప్రకారం యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆమేన్. మరి కేడము అనగా డాలు అంటే పోరాట సమయంలో కత్తి యుద్ధంలో కత్తి దెబ్బ తగలకుండా ఎడమ చేతికి ధరించి ఒక ఆయుధం. నిజదేవుని ఎవరైతే తెలుసుకుని ఎరిగి ఉంటారో సాతాన్ గాడు ఎప్పుడు కూడా అట్టి వాణ్ణి టార్గెట్ చేస్తూ నరకగుండానికి ఎడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతాన్ గడికి తెలుసు ఏది సత్య మార్గం, ఎవరు నిజదేవుడు, ఏ దేవుని ద్వారా పాపక్షమాపణ పరలోకంలో స్థానం దొరుకుతుందో వాడికి అన్ని తెలుసు. కొందరు వాడి మాయలో పడి మరణించే నరకగుండంలో వారి ఆత్మలు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నవి. అందుకే ఆగూరు అంటున్నారు, నిజదేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో సాతాన్ గడు వేసే ప్రతి అగ్ని బాణాలను నిజదేవుడు నీ పక్షాన డాలుగా ఉంటూ నిన్ను రక్షిస్తారు అని. ఆమేన్.